everyone, welcome back to our channel English Training by Krishna. In this class, I'm going to tell you about some beautiful expressions, some beautiful phrases in spoken English. ఈ క్లాస్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ఫ్రేజెస్ నేర్చుకుందాం. చాలా యూస్ఫుల్గా ఉంటాయి అవి మనకి డైలీ లైఫ్లో. మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ప్లీజింగ్గా మాట్లాడామనుకోండి, చక్కగా పొలైట్గా మాట్లాడామనుకోండి, మనం అనుకున్న పనులు చక్కగా చేసుకోగలుగుతాం. అంటే మాట్లాడడం అనేది ఒక ఆర్ట్ కదా. అయితే వ్యక్తుల్ని మనం చక్కగా ప్లీజింగ్గా రిక్వెస్టింగ్గా మాట్లాడితేనే కదా మనం వాళ్ళతో చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతాం. అలాగే మనం అనుకున్న పనుల్ని టైంకి పూర్తి చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సరే, నవ్ కమ్ టు ద పాయింట్. హౌ అబౌట్, వాట్ అబౌట్, వుడ్ యూ మైండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రేజెస్ తోటి మనం కాన్వర్జేషన్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఈ రిక్వెస్ట్స్ అనేది టాపిక్ నేర్చుకుంటే మనకి లాంగ్వేజ్ బాగుంటుంది అనమాట. వాట్ సపోజ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ అబౌట్. హౌ అబౌట్ అంటే ఏ సందర్భంలో వాడతాం మనం? హౌ అబౌట్ అనేది ఎదుటి వాళ్ళ యొక్క ఒపీనియన్, ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్ని తెలుసుకోవడానికి మనం ఒక సజెషన్ లాగా చేసేటప్పుడు, వాళ్ళ ఒపీనియన్ మనం అడుగుతున్నప్పుడు, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మనం హౌ అబౌట్ అనేది, వాట్ అబౌట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ చూడండి, హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ శ్రీను. మనం ఢిల్లీ వెళ్దాము, మరి నువ్వు ఏమనుకుంటున్నావు శ్రీను, ఏంటి ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి, వాట్ డూ యూ ఫీల్ అని అడుగుతున్నట్లు లెక్క వస్తుంది అనమాట. హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ, ఢిల్లీ వెళ్ళే విషయం గురించి నువ్వేమనుకుంటున్నావు, మనం ఇలా క్వశ్చన్ చేస్తున్నట్టు పొలైట్గా వస్తుంది అనమాట. హౌ అబౌట్ తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. హౌ అబౌట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి V1 కూడా రావచ్చు. హౌ అబౌట్ తర్వాత V1 వచ్చి ఇన్ఫార్మ్ చేర్చవచ్చు. V1 ప్లస్ ఇన్ఫార్మ్ ఏమంటామంటే ఇక్కడ మనం జెరండ్ అంటాం. ఫస్ట్ మనం హౌ అబౌట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 తెలుసుకుందాం. హౌ అబౌట్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటండి? ఐ, వి, యూ, దే, V1. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇలా ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఏమొస్తుంది? V1 వస్తుంది. సపోజ్ చూడండి, హౌ అబౌట్ వీ గో టు ఢిల్లీ శ్రీను. మనం ఢిల్లీ వెళ్ళే విషయం గురించి నువ్వేమనుకుంటున్నావు శ్రీను, వాట్ అబౌట్ యూ, నువ్వేమనుకుంటున్నావు, నీ యొక్క ఫీలింగ్ ఏంటి అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నట్టు. హౌ అబౌట్ వీ గో టు ఢిల్లీ. హౌ అబౌట్ వీ గో టు మూవీ. మనం ఒక మూవీ వెళ్ళే విషయం గురించి నువ్వేమనుకుంటున్నావు. హౌ అబౌట్ వీ గో అని పిక్నిక్. మనం పిక్నిక్ వెళ్ళే విషయం గురించి నువ్వేమనుకుంటున్నావు. సో మనం ఇలా డిఫరెంట్ మ్యాటర్స్ మనం మాట్లాడవచ్చు అనమాట. అలాగే కాకుండా హౌ అబౌట్ తర్వాత ఇన్ఫార్మ్ కూడా పెట్టవచ్చు. హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ, హౌ అబౌట్ వాచింగ్ ఏ మూవీ, హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ, ఢిల్లీ వెళ్ళే విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు శ్రీను, హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ శ్రీను, హౌ అబౌట్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ శ్రీను. మనం సినిమా చూసే విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు, అంటే సినిమా చూద్దాం అనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా, వెళ్దాం అనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్. కాబట్టి హౌ అబౌట్ తర్వాత సబ్జెక్ట్ పెట్టవచ్చు, తర్వాత V1 పెట్టాలి, ఫస్ట్ స్ట్రక్చర్ అది. తర్వాత హౌ అబౌట్ తర్వాత జెరండ్. జెరండ్ అంటే ఏంటంటే, జెరండ్ అంటే వెర్బ్ 1కి ఇన్ఫార్మ్ చేర్చడం. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. హౌ అబౌట్ వీ గో టు ఢిల్లీ శ్రీను, మరి మనం ఢిల్లీ వెళ్ళాలనుకునే విషయంలో నీ ఒపీనియన్ ఏంటి. తర్వాత ఇక్కడ చూడండి, హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ శ్రీను, ఢిల్లీ వెళ్ళే విషయం గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే, హౌ అబౌట్ తర్వాత వెర్బ్ 1కి ఇన్ఫార్మ్ చేర్చాను. హౌ అబౌట్ తర్వాత ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇలాంటి సబ్జెక్ట్ ఏదైనా రాసి కూడా మనం పక్కన V1 రాసి సెంటెన్స్ కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. ఇలా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ, హౌ అబౌట్ టేకింగ్ ఎన్ ఎగ్జామినేషన్, హౌ అబౌట్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్, హౌ అబౌట్ వాచింగ్ ఏ మూవీ, హౌ అబౌట్ ప్లేయింగ్ క్రికెట్. ఇలా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వీ కెన్ ప్రిపేర్. హౌ అబౌట్ తర్వాత వెర్బ్ 1కి ఇన్ఫార్మ్ చేర్చే పద్ధతి ఎక్కువగా ఫాలో అవుతుంటాం మనం స్పోకెన్ ఇంగ్లీష్లో. హౌ అబౌట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి V1 వచ్చే ప్యాటర్న్ కంటే కూడా. నెక్స్ట్ వాట్ అబౌట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అబౌట్ అండ్ హౌ అబౌట్. మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటే హౌ అబౌట్కి వాట్ అబౌట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ సిమిలర్. రెండు కూడా సిమిలర్ ఫ్రేజెస్ అనమాట. ఇప్పుడు సపోజ్ హౌ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ అనే బదులు మనం వాట్ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ శ్రీను అనొచ్చు. వాట్ అబౌట్ తర్వాత కూడా జెరండ్ వస్తుంది అనమాట. జెరండ్ అంటే వెర్బ్ 1కి ఇన్ఫార్మ్ చేస్తాం. వాట్ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ శ్రీను, వాట్ అబౌట్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ శ్రీను, మనం సినిమా ఒకటి చూసే విషయంలో నీ యొక్క ఒపీనియన్ ఏంటి. వాట్ అబౌట్ టేకింగ్ అన్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ రాసే విషయంలో నీ ఒపీనియన్ ఏంటి, ఎగ్జామ్ రాద్దామా వద్దా. వాట్ అబౌట్ అప్లయింగ్ ఫర్ దిస్ పోస్ట్, ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుందామా వద్దా. సో లైక్ దట్ వాట్ అబౌట్ తర్వాత V1కి ఇన్ఫార్మ్ చేర్చి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫామ్ చేయొచ్చు. అందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం సజెషన్స్ అవతల వ్యక్తి నుంచి కూడా మనం అడుగుతున్నట్టు, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి పొలైట్గా అడుగుతున్నట్టు అనమాట. మనం చాలా రిక్వెస్టింగ్గా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, వాట్ అబౌట్ గోయింగ్ టు ఢిల్లీ శ్రీను, ఢిల్లీ వెళ్ళే విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు శ్రీను, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్. అలా మనం మాట్లాడవచ్చు. అలాగే మోడల్ వర్బ్స్ ఉన్నాయి కొన్ని. మోడల్ వర్బ్స్ అంటే ఏంటండి, షుడ్, వుడ్, కుడ్, మైట్. షుడ్, వుడ్, కుడ్, మైట్, ఇలాంటి వాటితో కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్టింగ్ సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కుడ్ యూ ప్లస్ V1 రావాలి. కుడ్ యూ వచ్చి తర్వాత V1 రావాలి.
సపోజ్ ఈ సెంటెన్స్ చూడండి, హెల్ప్ మీ, నాకు సహాయం చెయ్యి. ఇందులో ఎలా ఉంది, మనకి సెంటెన్స్ రిక్వెస్ట్ లేదు అక్కడ. హెల్ప్ మీ, కమ్ హియర్, డూ దిస్ వర్క్, ఇలాంటి సెంటెన్స్లో మనకి కమాండ్ కనబడుతుంది, రిక్వెస్ట్ లేదు. అదే మనం కుడ్ యూ పెట్టి సెంటెన్స్ ఫామ్ చేస్తే రిక్వెస్ట్ వస్తుంది అనమాట. రిక్వెస్ట్ ఫామ్ కనబడుతుంది అందులో. కుడ్ యూ హెల్ప్ మీ, నాకు నువ్వు సహాయం చేయగలవా. ఇంకొంచెం పొలైట్గా మాట్లాడాలి, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ క్యారీ మై బ్యాగ్, నా బ్యాగ్ కొంచెం తీసుకురాగలవా. అంటే కుడ్ యూ తోటి మనం సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు చాలా పొలైట్గా ఉంటుంది. మరి ఇట్ ఇండికేట్స్ పొలైట్నెస్, అది మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ అలాగే కుడ్ యూ తర్వాత మనం V1 కూడా ఉపయోగించమని చెప్పాను, కుడ్ యూ క్యారీ మై బ్యాగ్స్. అలాగే కుడ్ యూ తర్వాత కుడ్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్, మీరు నాకు కొంచెం ఒక సలహా ఇవ్వగలరా, అడ్వైస్ ఇవ్వగలరా. అలా మైట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ చెప్పే మనం మైట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మైట్ ఐ టేక్ లుక్ ఎట్ ద రిపోర్ట్స్, ఈ రిపోర్ట్ నేను ఒకసారి చూడొచ్చా. మైట్ ఐ టేక్ లాగే మైట్తో కూడా మన సెంటెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఫామ్ చేస్తున్నట్టుగా రిక్వెస్ట్ చూపిస్తున్నట్టుగా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాగే వుడ్ యూతో కూడా మన సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. వుడ్ యూ షో మీ యువర్ రిపోర్ట్, వుడ్ యూ షో మీ, మీరు నాకు రిపోర్ట్ ఒకసారి చూపిస్తారు. వుడ్ యూ షో మీ, వుడ్ ఐ టేక్ ఇట్, నేను ఇది తీసుకోవచ్చా. సో లైక్ దట్ మనం వుడ్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, మైట్తో సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు, షుడ్తో కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా మనం డెఫినెట్గా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడికి షల్ అనే ఈ యొక్క వెర్బ్తో కూడా, మోడల్ వెర్బ్తో కూడా మనం సజెషన్స్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ, షల్ వి గో టు ఢిల్లీ, మనం ఢిల్లీ వెళ్దామా. షల్ వి గో టు ఢిల్లీ, షల్ ఐ టేక్ దిస్ పెన్, నేను ఈ పెన్ తీసుకోవచ్చా. ఇలా షల్ తోటి మనం ఏం వాడాలంటే ఐ వి ఈ రెండే వాడాలి. ఇక్కడ కొంచెం మనకి ఎలా ఉంటుందంటే షల్ తోటి ఐ వి ఈ రెండు సబ్జెక్టులు ఎక్కువ వాడతాం అనమాట. సజెషన్స్ మనం తీసుకునే సజెషన్స్ ఇచ్చే టైంలో షల్ వి గో, షల్ వి టేక్, సో లైక్ దట్. కాబట్టి మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో చక్కగా మనం రిక్వెస్టింగ్గా మాట్లాడడానికి ఎక్కువగా ఉపయోగించే వర్బ్స్లో ఇంకోటి ఏంటంటే వుడ్ యూ మైండ్ ఒకటి. వుడ్ యూ మైండ్ ప్లస్ తర్వాత ఏం రావాలి, ఇన్ఫార్మ్ రావాలి. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ, మీరు ఏమనుకోకపోతే నాకు సహాయం చేస్తారా. సపోజ్ మనం బస్సులో కూర్చున్నాం, ఎవరో సీట్లో కూర్చున్నారు, మనకు కొంచెం ప్లేస్ కావాలి, మనం ఇలా అడగవచ్చు రిక్వెస్టింగ్గా. వుడ్ యూ మైండ్ మూవింగ్ ఎ బిట్, మీరు కొంచెం దయచేసి ఏమనుకోకపోతే కొంచెం జరుగుతారా. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ యువర్ పెన్, మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు పెన్ ఇస్తారా. వుడ్ యూ మైండ్, వుడ్ యూ తర్వాత మైండ్ అనే వర్బ్ వాడి పక్కన వచ్చే వర్బ్కి ఇన్ఫార్మ్ పెట్టి మంచి సెంటెన్సెస్ మనం ఫామ్ చేసుకోవచ్చు. వుడ్ యూ మైండ్ కమింగ్ విత్ మీ, నాతో వస్తారా. వుడ్ యూ మైండ్ లుకింగ్ అట్ దిస్ రిపోర్ట్, ఇది దయచేసి ఏమనుకోకుండా ఈ రిపోర్ట్ ఒకసారి చూస్తారా. కాబట్టి ఇక్కడ మనకి వుడ్ యూ తోటి పక్కన మైండ్ అనే వర్బ్ని యాడ్ చేసుకొని నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ పొలైట్గా మాట్లాడవచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఫస్ట్ వాట్ అబౌట్తో సెంటెన్స్ ఫామ్ చేయడం, హౌ అబౌట్తో సెంటెన్స్ ఫామ్ చేయడం, వుడ్ యూ మైండ్తో సెంటెన్స్ ఫామ్ చేయడం, కుడ్ యూ తోటి ఎక్కువ సెంటెన్సెస్ ఫామ్ చేయడం, రిక్వెస్ట్లు, ఇవన్నీ కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే అవర్ లాంగ్వేజ్ విల్ బి వెరీ నైస్. ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బోర్డు మీద నోట్ చేసుకుంటే మీరు ఇంకా బాగా బెటర్గా అర్థం చేసుకోగలుగుతారు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్స్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీకు న్యూ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు గెట్ చేయగలుగుతారు అనమాట. థ్యాంక్ యూ. ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. ఓకే, థ్యాంక్ యూ.